సో ప్రస్తుతం మనతో పాటు సింగర్ రవివర్మ గారు ఉన్నారు. సినీ మ్యూజిషియన్ యూనియన్ సంబంధించి కూడా ఆయన ఇవాళ ముక్కురాజ్ మాస్టర్ ఒక విగ్రహ ఆవిష్కరణకి రావడం జరిగింది. సార్ నమస్తే. సో ఎలా ఉన్నారు అండ్ ఇలాంటి అంటే యూనియన్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం సిఎంయూ తరపు నుంచి ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. ముక్కురాజు మాస్టర్ లాంటి అంటే ఇక్కడ ఒక యూనియన్ని తీసుకొచ్చి ఇక్కడ స్థాపించడం కాకుండా ఇంతమందిని ఇన్నేళ్లుగా అంటే ఒక 35 ఏళ్ళు అయిపోయిందంట సార్. ఆయన వెళ్ళిపోయే వరకు కూడా వీళ్ళందరినీ రకరకాల మైండ్ సెట్ పీపుల్ అందరినీ కలిపి హైదరాబాద్లో ఈ డాన్స్ యూనియన్ని స్థాపించి ఇంతమందికి ఉపాధి కల్పించి ఇంతమందికి అవకాశాలు కల్పించిన ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఈరోజు వాళ్ళందరూ ఇట్లా స్థాపించడం అనేది వీళ్ళందరూ కూడా ఆయనకిచ్చే ఘన నివాళిగా నేను భావిస్తున్నా. అండ్ ఇలాగే దీన్ని వీళ్ళందరూ ఇట్లా యూనిట్తో ఉన్నప్పుడు ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. అండ్ మా సినీ మ్యూజిషియన్స్ అండ్ డిజిటల్ మ్యూజిషియన్స్ యూనియన్ తరఫు నుంచి నేను జనరల్ సెక్రటరీగా ఇక్కడికి రావడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ముక్కురాజు గారిని నారాయణమూర్తి గారి సినిమాల్లో చిన్నప్పుడు చూసేవాడిని. చూసి అరే ఈయన ఎవరు డిఫరెంట్గా ఉన్నాడు, తర్వాత ఇంత యాక్టివ్గా ఉన్నాడు, ఇంత లా ఉన్నా అట్లా ఉన్నా అనుకునేవాడిని. సో అలాంటి ఆ తర్వాత తెలిసిందంటే వారు డాన్స్ డైరెక్టరు, తర్వాత రైటరు, డైరెక్టర్, ఇట్లా ఎన్నో నటులు, ఇట్లా ఎన్నో విభాగాలు ఆయనకి మంచి ప్రావీణ్యం ఉందని తెలిసింది. సో అట్లా వారి విగ్రహాన్ని ఈరోజు స్థాపించడం నిజంగా చాలా గొప్ప విషయం. అది సినిమా అందరికి కూడా అంటే ఇట్లాంటి చేయడం అనేది ఏంటంటే ఒక గుర్తింపు ఇవ్వడం అనేది ఆ పెద్దల్ని గౌరవించినట్టు. ఎందుకంటే ఈ కాలం జనరేషన్ వాళ్ళకి రెస్పెక్ట్ పెద్దలు అంటే అవన్నీ ఏం తెలియదు. ఏంటంటే ఒక ఇట్లా చేస్తూ ఉన్నారు. సో అట్లా కాకుండా ఏంటంటే అవన్నీ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఇప్పుడు సింగర్ ప్రవస్తిది ఒకటి టాపిక్ నడుస్తుంది పాడతా తీగకి సంబంధించి. ఆవిడ మీ సినీ మ్యూజిషియన్లో మెంబరా సార్? ఆమె కాదు, ఆ చిన్న పాప. అయితే నేనేమనుకున్నా అంటే దీని గురించి మళ్ళీ ఒకసారి నేను అంటే మీ స్టూడియోకి వచ్చి నేను మాట్లాడతాను. బట్ అంటే చిన్నపిల్ల కదా, అయితే ఆ ఓడిపోయిన దాంట్లో ఏంటంటే దాన్ని జీర్ణించుకోలేక కొంచెం ఆవేశంలో ఏదో మాట్లాడినప్పుడు పెద్దలైనా దాన్ని సరి చెప్పాలి. అయితే దాంట్లో కొన్ని ఉన్నాయి. మళ్ళీ ఒకవేళ నిజంగా బాడీ షేమింగ్ చేసి ఉంటే అంటే నీ పర్సనాలిటీ ఇంతకన్నా మంచి డ్రెస్ ఏమి ఇస్తామని ఒకవేళ ఆయన ఉంటే అది ఖచ్చితంగా తప్పు, దాన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి. అండ్ ఒకవేళ నువ్వు చీర కింద కట్టుకోవాలి లేదా ఆ డ్రెస్ కిందకి కొంచెం ఇట్లా బొడ్డు కనపడేటట్టు చేయాలి అని అంటే అది 100% తప్పు, అన్న వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఇవి కాకుండా మిగతావి ఏవైతే ఉన్నాయో ఆమె ఆరోపణలు చేస్తుందో వాటితో కిరవాణి గారికి తర్వాత చంద్రబోస్ గారికి వీళ్ళకి ఏం సంబంధం? సో అది నాకు ప్రొడక్షన్ సంబంధించి అది. ఎందుకంటే వాళ్ళు ఏముంటారు చెప్పండి. ఇప్పుడు నేను కూడా ఒకవేళ నన్ను పిలుస్తారు, నేను వెళ్తా, అక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ నేను తెలుసుకోవాలని చూడను. నా వరకేంటి నాకు ఇచ్చిన దాన్ని నేను 100% అక్కడ చెప్పేసి నేను వచ్చేస్తాను అంతే. అయితే ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయిది కూడా 100% తప్పు అంటే ఇక్కడ అని మనం చెప్పలేము. కానీ ఏంటంటే ఈ రెండు విషయాలు అయితే పర్టికులర్గా వాటిని వెనకాల అంటే దాన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి పాడతా తీగ అనేది ఒక 25 నుంచి ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు బాలు గారు పెట్టింది. అంతేకాకుండా ఈటీవీలో ఒక మెయిన్ ప్రధానమైన షో, ఒక ఇంపార్టెంట్ షో. తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్న సింగర్స్ని చాలామంది దాని నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ మంచి ప్లాట్ఫామ్స్లో ప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇలాంటి పాడతా తీగ పైన దీంట్లో ఉన్న జడ్జెస్ పైన ఒక ఎలిగేషన్ రావడం అనేది ఎలా చూస్తారు మీరు? అంటే ఒకటి మాత్రం ఉంది ఏంటంటే ఎలిగేషన్ అంటే నేనేమంటున్నా అంటే ఇవన్నీ ముందే ఇది ఒక ప్రైవేట్ ఏజెన్సీ. అసలు ఏవైనా ఈ ప్రైవేట్ సంస్థలు, ఇవి ప్రైవేట్ సంస్థలు ఎట్లయినా చేసుకోవచ్చు, అది పక్కన పెడితే. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాల పట్ల పెద్దోళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. అవి ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా ఏదో సంస్థలు పెట్టేసి వదిలేయకూడదు. ఎందుకంటే ఏమవుతుందంటే కొన్ని ఫోటోల్లో వాటిల్లో చూస్తే ఒకటే గ్రూప్కి సంబంధించిన వ్యక్తులు మీరు సెల్ఫీలలో వాటిలో కనిపిస్తారు. ఇప్పుడు సపోజ్ నేనున్న స్వరాభిషేకంకి నన్ను అంటే పిలవమని అడిగాను. నేను అడిగినా కూడా సరే పిలుస్తాంలే అంటారు. నా పాటలే వేరే సింగర్స్తో పాడిస్తుంటారు. ఎందుకు నేను ఉన్నా కదా, నన్ను పిలవచ్చు కదా, మీరు పాడండి, మీరు ఎక్కువ పాటలు మీరు వాడండి, 70% మీరు వాడితే 30% మాకు ఇవ్వండి. సో ఇట్లాంటివి కూడా ఉన్నాయి. కానీ ఇవి తప్ప మిగతా అన్నీ ఏంటంటే అసలు ఒక ప్లాట్ఫామ్ కలిగించడం అంటే ఒక ఆర్టిస్ట్కి ఒక సింగర్గా లేదా ఒక డీ లాంటి ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ ఆ ప్లాట్ఫామ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం కదా. ఎవరు ఇస్తారు అంటే మనకి ఎక్కడ దొరుకుతుంది ఉట్టిగా మన ఆర్ట్ని ప్రదర్శించడానికి? ఆ విషయంలో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. కానీ ఇట్లాంటి జాగ్రత్తలు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. అండ్ సునీత గారు కావచ్చు, అంటే కిరవాణి గారికి సంబంధించి చాలామంది సింగర్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. అంటే మ్యూజిషియన్ యూనియన్లో ఉన్న వాళ్ళు వీళ్ళంతా మెంబర్సే కాబట్టి. సో అంటే ఇదేమన్నా అంటే దీనికి సంబంధించి ఇంకేమైనా మీకేమన్నా తెలిసిన విషయాలు ఉన్నాయి? నాకంటే పర్సనల్గా నిజానికి అంత అంటే ఆ ప్రవస్తి గారిని నేను ఎప్పుడు చూడలేదు, అంటే కలవలేదు. కానీ నేనేమంటున్నా అంటే ఎవరు కలిసినా కలవపోయినా ఇవన్నీ అందరూ ముందు కలిసి కూర్చొని అంటే చర్చించుకునే విషయాలు వాళ్ళు కూర్చొని చర్చించుకోవాలి, మాట్లాడుకొని అది చేసుకోవాలి. కానీ డైరెక్ట్ మీడియా వాళ్ళు కూడా ఇప్పుడు ఏదో అమ్మాయి పాపం ఆవేశంలో పెట్టగానే ఆ వీడియోని ఇట్లా అంటే ఏమి ఇప్పుడు మాలాంటి మేము ఉన్నాము, మరి సినీ మ్యూజిషియన్స్ యూనియన్ అని ఒకటి ఉంది, వాళ్ళని పిలిచి మరి మాట్లాడాలి, పెద్దలు ఉన్న రామాచారి గారు,
ఏంటండి ఇది నిజంగా ఇట్లా జరుగుతుందని ఫస్ట్ కొద్దిగా అడగాలి కదా, ఉట్టిగా దొరికింది కదా అని అట్లే చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? అంటే ఇప్పుడు ఇలాంటి షోస్లో యాక్చువల్లీ కొంతమంది సింగర్స్ని వాళ్ళ కోసమే కొంచెం ఎపిసోడ్స్ ఆపడమని, వాళ్ళ కోసం ఫేవరెట్ జడ్జ్మెంట్స్ ఇవ్వడమని, వాళ్ళకి కొంచెం మంచి సాంగ్స్ ఇవ్వడం, ఇలాంటివి ఏమైనా జరుగుతాయా పాడుతుంది అలాంటి షోస్లో? అదే అది వాళ్ళ ఇష్టం అని చెప్తున్నా. అది ఇప్పుడు ఏంటంటే నా సంస్థ అయినప్పుడు నా ఇష్టం, నేను ఎట్లనే చేసుకుంటా. ఇదేం గవర్నమెంట్ సంస్థ, అందరికీ ఏది ఉచిత పథకాలు కాదు కదా. సో అట్లా చేస్తారు. కాకపోతే నేనేమంటుంటే అందులో కూడా ఇట్లా ఉండాలి. ఏదంటే ఒక నీకు సంబంధించిన వాళ్ళు, ఇప్పుడు నా తమ్ముడు నీకు 5 పాటలు ఇచ్చినా ఇంకో ఎవరు అమ్మాయి వస్తే వాళ్ళకి 2 పాటలు అని ఇవ్వాలంటున్నాను అంతే. ఇది తప్ప అదర్ దాన్ దట్ నేను ఇవ్వను అయినా కూడా మనం ఏం చేయలేం, ఎందుకంటే ఇది ప్రైవేట్ సంస్థ. సో ఏదైనా ముందే మనం ఒక పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఒప్పుకొని మనం వెళ్తాం కాబట్టి, సో ఏదైనా అంటే ఇప్పుడు ఎలిమినేట్ అయినందువల్ల తట్టుకోవాలి. మనం దేనైనా తట్టుకునే శక్తి ఉంటేనే దీంట్లోకి రావాలి. ఏదైనా బ్రతుకు అంటేనే అది లైఫ్లో. ఇది ఒకటే కాదు, ఇదేదో ఇది చేస్తూ ఇస్తున్నారు కానీ ఈరోజు సాఫ్ట్వేర్లో కానీ దేంట్లోనైనా నీకు ట్రాన్స్ఫర్ కావాలంటే సమ్ వాళ్ళు ఏదో అడుగుతారు, లేదా ఇంకేదో కావాలంటే ప్రమోషన్ కావాలంటే ఏదో అడుగుతారు. అట్లా ప్రతి దాంట్లో ఉన్నాయి, గవర్నమెంట్లో కూడా ఉన్నాయి. లీవ్ కావాలంటేనే అదే సమ్ అంటే నాకేంటి అనేటోళ్ళు ఉన్నారు. కాబట్టి ఇట్లా ప్రతి దాంట్లో ఉంది. మనం దాన్ని జాగ్రత్తగా ఎదుర్కొని ముందుకు వెళ్ళడమే అంతే. థ్యాంక్ యూ సో మచ్.